పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణలో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కలాట్ జిల్లాలోని మంగోచూర్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్బంధించడంతో ఈ కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో బలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచి వేర్లు, పాక్ సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. ఫ్రాన్స్ లోని బఫేమాంట్ పట్టణంలో ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 వృద్ధులు మరణించగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పారిస్ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. లాండ్రీ గదిలో మంటలు ప్రారంభమైన తర్వాత 3వ అంతస్తుకు మంటలు వ్యాపించాయని ఫ్రాన్స్ పౌర రక్షణ సంస్థ ప్రతినిధి తెలిపారు. పొగ పీల్చడం వల్ల 3 చనిపోయారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈశాన్య ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర క్వీన్స్లాండ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదల ప్రభావంతో ఓ మహిళ చనిపోయారు. వరద నీరు 2వ అంతస్తు స్థాయికి చేరవచ్చని, ప్రజలకు ముప్పు ఏర్పడుతుందని టౌన్స్విల్లేలో నివసిస్తున్న వేలాది మందిని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. 24 గంటల్లో ఉత్తర క్వీన్స్లాండ్ లోని పలు ప్రాంతాల్లో 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసిందని, ఈ స్థాయి వరదలు సంభవించడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. టౌన్స్విల్లేకు పర్యాటక కేంద్రమైన కెయిన్స్ కు మధ్య రోడ్డు కొన్ని చోట్ల తెగిపోవడంతో రెస్క్యూ టీములు చేస్తున్న ప్రయత్నాలకు అంతరాయం ఏర్పడింది. 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ప్రధాన పార్టీలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆప్ తరఫున అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రచారంలో పాల్గొంటుండగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ తరఫున పాల్గొంటున్నారు. ఆప్, బీజేపీ మధ్య ఢిల్లీ అభివృద్ధిపై సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అవినీతి, ఈవీఎంల ట్యాంపరింగ్, మత కల్లోలకు బీజేపీ కేరఫ్ అంటూ ఆప్ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా దేశాన్ని దోచుకుంది కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తుంది. గత నెల 29న నింగిలోకి చేరిన NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శాటిలైట్ లోని ఇంజన్లు ప్రజ్వరలేకపోవడమే ఇందుకు కారణమని ఇస్రో ప్రకటించింది. శాటిలైట్ లోని ఇంజన్లోకి ఆక్సిడైజర్ను పంపి అవి ప్రజ్వరిల్లేలా చేయాలి. అయితే ఆక్సిడైజర్ను ఇంజన్లోకి చేరవేసే వాల్వులు తెరుచుకోకపోవడంతో ఇంజన్లు ప్రజ్వరిల్లేదని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కక్ష నావిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువైంది కాదని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. మహాకుంభ్లో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కుంభపై జవాబుదో నినాదాలతో లోక్సభ దద్దరిల్లింది. తొక్కిసలాటలో చనిపోయిన వారి జాబితాను విడుదల చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. 30 మంది కన్నా ఎక్కువ మంది మృతి చెందినప్పటికీ యూపీ ప్రభుత్వం లెక్క తప్పు చేసి చూపించిందని ఆరోపించాయి. దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ మృతుల వివరాలు బయటపెట్టాలి ఎస్పీ సహా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. MSME పాలసీ గేమ్ చేంజర్ కాబోతుందని, దేశంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకు వస్తున్నారని, నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతుందని, తద్వారా వృద్ధి రేటు పెరిగేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఢిల్లీలో పెరిగిపోయిందని, అభివృద్ధికి ఢిల్లీ ఆమడదూరంలో ఆగిపోయిందని, అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని, ఢిల్లీలో భాజపా గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయదుందుభి మోగించింది. హిందూపురం మేయర్తో పాటు ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లను తెలుగుదేశం కైవసం చేసుకుంది. తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామంలో కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని మున్సిపాలిటీల వైస్ చైర్మన్లను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గుంటూరు కార్పొరేషన్లో అన్ని స్థాయి సంఘం సభ్యులను, పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే జగన్మాత దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీ యాగం, సరస్వతీదేవి మంత్రహవనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే విద్యార్థులకు ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు విద్యార్థులకు పెన్, అమ్మవారి రక్షా కంకణం, చిత్రపటంతో పాటు ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను నోడల్ అధికారి అనుదీప్, ప్రణాళిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ బీసీ ఉపసంఘానికి అందజేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% లెక్క తేలిందని, రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం చేసేందుకు చారిత్రక అడుగుపడిందని బీసీ ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏడాదిలోగా పూర్తి నివేదికను సిద్ధం చేశామని, రేపు మంత్రిమండలి ఆమోదం తీసుకుని అదే రోజు శాసనసభలో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వే నివేదిక డేటా ఆధారంగా పేదలకు సంక్షేమ పథకాలు, రాజకీయాలు, విద్య తదితర రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా పునర్నిర్మాణం చేస్తామని వెల్లడించారు. నివేదికను చర్చించడానికి తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో ఉన్న రాష్ట్రాలకి కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన విమర్శించారు.